తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలిచిన టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఒంటరిగా పోటీ చేసి డిఎంకే, అన్నా డిఎంకేలను మట్టి కర్పించిన విజయ్ రేపు తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకే పార్టీ నుంచి సామాన్యులకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేలను చేసిన విజయ్ క్యాబినెట్లోనూ సామాన్యులకు చోటు కల్పించే అవకాశం ఉంది. తమకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి 2 మంత్రి పదవులను టీవీకే ఆఫర్ చేసే అవకాశం ఉంది. విజయ్ తన క్యాబినెట్లో 50% యువతకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. కాబట్టి యువ ఎమ్మెల్యేలకు కీలక పదవులు దక్కే అవకాశం కూడా ఉంది. ఆయనకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఆ పార్టీకి 5 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడంతో మ్యాజిక్ ఫిగర్కు చేరుకోవడానికి ఇంకా 5 ఎమ్మెల్యేలు అవసరం ఉంటుంది. దీంతో ఇతర చిన్న పార్టీలు తమకు సపోర్ట్ చేస్తాయని విజయ్ ఆశాభావంతో ఉన్నారు. ఇక చెన్నై నగరంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గురువారం ఉదయం 11:30 సీఎంగా విజయ్ ప్రమాణం చేస్తున్నారని తెలుస్తుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆయన గవర్నర్ను కలవనున్నారు. బలం నిరూపించుకోవడానికి గవర్నర్ను విజయ్ 2 వారాల గడువు కోరతారని చెప్తున్నారు. ఇక విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవం విషయానికి వస్తే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు, ఎవరెవరికి ఆహ్వానం పంపిస్తారనే విషయాన్ని ఇంతవరకు టీవీకే అధికారికంగా వెల్లడించలేదు. అయితే కాంగ్రెస్ నేత వీసీ వేణుగోపాల్, భాగ్యస్వామ్య పక్ష నేతలు సహా మొత్తం 5,000 మందికి పైగా ఆహ్వానం పంపారని తెలుస్తుంది. నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుండటంతో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానుల సమక్షంలో విజయ్ సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. తనను ఆదరించి గెలిపించిన సామాన్య ప్రజలే అతిథులుగా వారి సమక్షంలోనే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని చెప్పవచ్చు.